ఓం నమో వెంకటేశాయ. హే గోపాలక హే దయాజలనిధే హే సద్గుణాంభోనిధే హే దైత్యాంతక హే విభీషణ దయాపరీణ హే భూపతే హే వైదేహసుతా మనోబ్జ విహృతే हे कोटिमराकृते हे नव्याम्बुजनेत्र पालय परं जानामि न त्वां विना అని కలియుగ ప్రత్యక్ష దైవమై వెంకటాద్రిపై వెంకటరమణుడిగా శ్రీరామచంద్రమూర్తికి రూపాంతరభూతమై వెలుగొందేటువంటి శ్రీనివాసుని యొక్క అపారమైనటువంటి కృపాకటాక్ష వీక్షణతో మనం ప్రతినిత్యం నాద నైరాజన వేదికగా ప్రాతకాలంలో ఆ రఘునందని దివ్య చరితను వర్ణించేటువంటి శ్రీమద్ రామాయణాంతర్గత అయోధ్యాకాండ ధర్మపథంలో మనల్ని నడిపించేటువంటి అత్యద్భుతమైనటువంటి కాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నాదోపాసనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం పరిపాటి కాబట్టి నేడు కూడా రామభద్ర రఘువీర అనేటువంటి అత్యద్భుతమైనటువంటి సంకీర్తనని ఆలపించడం కోసం శ్రీ ఎంబి లోకనాథన్ రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, వారి బృందం సన్నద్ధంగా ఉన్నారు. చక్కని ఆ అద్భుతమైన సంకీర్తనని ఆలకిద్దాం, ఆనందిద్దాం, స్వామి సేవలో తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాదం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. రామభద్ర రఘువీర రవివంశతిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర రవివంశతిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర. కౌశల్యానందవర్ధన గణ దశరథ సుతా పాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌశల్యానందవర్ధన గణ దశరథ సుతా పాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. రాశికెక్కు కోదండ రచన విద్యా గురువ. రాశికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిన్ను వడిమే చేరయ్యా. రాశికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిన్ను వడిమే చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశతిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర.
మారీచసుబాహు మర్దన తటకాంతక మారీచసుబాహు మర్దన తటకాంతక అరుణ వీరశేఖర ధర్మపాలక మారీచసుబాహు మర్దన తటకాంతక అరుణ వీరశేఖర ధర్మపాలక కారుణ్య రత్నాకర కాకాసుర వరద కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేద విధులు జయవేటేరయ్యా కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేద విధులు జయవేటేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర సీతారమణ రాజశేఖర శిరోమణి సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పుర నిలయ సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పుర నిలయ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవా రామా శ్రీరామా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ కాతని ప్రతాపమెల్ల కడు నిండేనయ్యా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ కాతని ప్రతాపమెల్ల కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర రామభద్ర రఘువీర రామభద్ర రఘువీర ఓం నమో వెంకటేశాయ రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు అంటూ అలనాడు హనుమంతుడు కూడా రామ తత్తోధికం నామ త్వయేకా త్వారితాయోధ్య నామ్నాతు భువనత్రయం అని చెప్పి రామ నీవు ఎక్కడుంటే ఆ పురం ఆ అయోధ్యావాసులు అందరూ కూడా చల్లగా ఉంటారు అది వాస్తవం కానీ నీ నామాన్ని పలికితే చాలు ముల్లోకాల్లో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారయ్యా అటువంటి దివ్యమైనటువంటి నామ వైశిష్ట్యం కలిగినటువంటి వాడువు నీవు నిన్ను మించినటువంటిది నీ నామము తారక మంత్రము అని చెప్పి ఆ రాముని యొక్క గుణ వైభవాన్ని అంతటినీ చాటి చెప్పిన అద్భుతమైన సంకీర్తనని ఆలకించాం. ఇప్పుడు గురుధ్యానాది ప్రార్థనా శ్లోకాలన్నీ కూడా సమష్టిగా పలుకుతూ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు సత్సంకల్పం చేసుకుంటూ అందరం కలిసి పలుకుదాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం
श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावतीजानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्तादिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरम् 40 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूत रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतुर्वन्धे त्यक्त्वा राज्यं गिरो वसन् पादुके भरतायादात् स रामः शरणं मम।
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 40 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సచ శ్రీమానచింత్యాత్మా రామో దశరథాత్మజః సూతం సంచోదయామాస త్వరితం వాహ్యతామితి. సుమంత్రులు వారు రథం నడుపుతూ ఉన్నారు. సీతారామ లక్ష్మణులు ఆ రథంలో కూర్చొని ఉన్నారు. దశరథుని యొక్క అంతఃపుర భవనం నుండి రథం బయలుదేరింది. మరి ఆ అశ్వములు వేగముగా ముందుకు కదులుతూ ఉంటే ఆ రథాన్ని వెంబడించి శ్రీరాముని యందు అభిమానము, ప్రేమ కలిగినటువంటి, వాత్సల్యం కలిగినటువంటి ఎంతోమంది రథాన్ని వెంబడించి పరిగెడుతూ ఉన్నారు. రథానికి అటుపక్కన ఇటుపక్కన కొంతమంది పరిగెడుతున్నారు. రథం వెనకాల కొంతమంది ఆ రథాన్ని పట్టుకుని వేళ్లాడుతూ కొంతమంది అలా రథాన్ని అనుసరిస్తున్నారు. ఆ పరిగెత్తేవారు కూడా రాముడు తమకు దూరమైపోతున్నాడు అని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ పరిగెడుతూ ఉన్నారుట. అలాగే రథం పట్టుకుని వేళ్లాడేవాళ్ళు ఒక చేత్తో రథాన్ని ఒడిచి పట్టుకుని రెండవ చేతితో తమ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అలా అనుసరిస్తూ ఉంటే మరి దశరథ మహారాజు అంతఃపుర భవనంలో కూర్చున్నటువంటి దశరథ మహారాజు కూడా అప్పటి వరకు తమాయించుకుని కూర్చున్నాడు. కానీ మరి ఇప్పుడు గనక నా కుమారుణ్ణి చూడలేకపోతే మరలా ఎప్పుడు చూడగలుగుతానో అనే తొందరలో, అనే బాధతో అంతఃపుర భవనం నుండి లేచి పరుగు పరుగున బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ రాజవీధిలో చూశాడు. అంతఃపుర భవనంలో దశరథ మహారాజుకి, అదేవిధంగా ఆయన యొక్క 350 మంది భార్యలకు, మిగతా పరిజనులు ఎంతగా శోకిస్తూ బాధపడుతున్నారో అంతఃపుర భవనం బయటికి వచ్చి చూచేటప్పటికీ అంతకు మించినటువంటి శోక సముద్రంలాగా ఆ రాజవీధులు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి శోక సముద్రంలో నావలాగా సుమంతుడు నడుపుతున్నటువంటి ఆ రథము ముందుకు నడుస్తూ ఉంటే అందరూ హాహాకారములు చేస్తూ ఉన్నారు. అది చూచినటువంటి దశరథునికి మనస్సు మరింత బాధపడింది. అయ్యయ్యో, ఇంతమందిని బాధ పెట్టేనే నేను ఇచ్చినటువంటి వరముల వల్ల అని చెప్పి ఆయనకు మరింత బాధ కలిగింది. మరి పుత్ర శోకము అనే గ్రహణము చేత పీడించబడిన పూర్ణచంద్రుడిలా ఉన్నాడు దశరథ మహారాజు అన్నాడు. దశరథుడు ఎప్పుడు పూర్ణచంద్రుడే, కానీ రాహువు చేత పీడించబడినప్పుడు ఆ కాంతిని ఏ విధంగా అయితే కోల్పోతాడో అలాగే దశరథ మహారాజు ఎంత పరాక్రమవంతుడు, గొప్పవాడు అయినప్పటికీ కూడా కైకేయికి ఇచ్చినటువంటి వరముల వల్ల, సత్య పాశము అనే ఆ పాశము వల్ల బద్ధుడైపోయి కాంతి విహీనుడైపోయాడు. అందుకనే అన్నారు కదా, పరిపూర్ణ శశీకాలే గ్రహణోపప్లుతో యథా అని. ఆ గ్రహణ సమయంలో రాహువు చేత పీడించబడినటువంటి చంద్రుడిలాగా కాంతి కనిపించకుండా కాంతి విహీనుడై ఆ విధంగా దశరథ మహారాజు చూస్తూ ఉన్నాడు అని. అందుకనే అంటారు కదా, విధి అనేది ఎంతటి వారికైనా తప్పదు అని. శశి దివాకరయోరపి గ్రహపీడనం గజభుజంగమయోరపి బంధనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతి అని అన్నారు. ఈ లోకమంతటికీ కూడా కాంతిని, లోకములకు కాంతిని అందించేటటువంటి సూర్యచంద్రులకి కూడా గ్రహపీడనములు అంటే ఏ సూర్యచంద్రులని ఆధారంగా చేసుకుని గ్రహములన్నీ ఉంటాయో, ముఖ్యంగా సూర్యుని ఆధారంగా చేసుకుని గ్రహములన్నీ ఉంటాయి కదా. మరి అటువంటి సూర్యునికే ఆ గ్రహముల యొక్క పీడ అనేది ఉంటుంది. రాహు కేతువుల యొక్క పీడ వల్ల బంధించబడుతున్నాడు. శశి దివాకరయోరపి గ్రహపీడనం, అందరికీ కాంతిని అందించేటటువంటి సూర్యచంద్రులే గ్రహముల చేత పీడించబడుతూ ఉన్నారు. గజభుజంగమయోరపి బంధనం, ఏనుగుని చూచి ఎంత బలమైనది, దీనికి మించినటువంటి బలం లేనిది అనుకుంటారు. పాముని చూసి అమ్మో ఇది విషంతో కూడినటువంటిది, దీని దగ్గరకు వెళితేనే ప్రాణములు పోతాయని ప్రమాదమని భయపడుతూ ఉంటారు. కానీ అటువంటి
పెద్దదైనటువంటి ఏనుగు, విషపూరితమైనటువంటి పాములు కూడా బంధించబడుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ లోకంలో చూస్తూ ఉంటాం, సామాన్యంగా ఉండేటటువంటి వారు, ఇంకా చెప్పాలంటే కొంత తెలివితేటలు తక్కువగా ఉన్నటువంటి వారు కూడా వారి వారి యొక్క వ్యాపారాల్లో కానీ వారి వారి వ్యవహారాల్లో చాలా చురుకుగా ముందుకు వెళుతూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు, సంపదలను పొందుతూ ఉంటారు. ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు, వారు మాత్రం వెనకబడి ఉంటారు. ఏమిటి దీనికి కారణము అంటే, విధిరహో బలవానితి మే మతి మతిమతాంచ విలోక్య దరిద్రతాం. గొప్పగా చదువుకున్నటువంటి సకల విధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు కూడా దారిద్ర్యాన్ని అనుభవిస్తారు అంటే ఇదంతా కూడా విధి వైపరీత్యమే కదా, విధికి మించినటువంటిది లేదు, విధి చాలా బలీయమైనది అని చెప్పి అంటున్నారు. మరి అలాగే ఇక్కడ దేవతలకు కూడా సహాయం చేసేటటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు 60,000 సంవత్సరముల పాటు రాజ్యమును పరిపాలించి అందరి చేత శభాష్ అనిపించుకున్నటువంటి వాడైన దశరథ మహారాజు ఈనాడు అతి దీనమైనటువంటి పరిస్థితిలో తన కుమారుడికి దూరం అవుతున్నాను, తన కుమారుడు తనను విడిచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. మరి ఆయన బాధను చూచి అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ బాధపడుతున్నారు. మరి బయటికి వచ్చాడు. పరుగు పరుగున దశరథ మహారాజు బయట అంతకు మించినటువంటి శోకసాగరంలా కనిపిస్తూ ఉన్నది. రాముడి రథం వెళుతున్నది, రథం వెంట పరిగెడుతూ వెళ్ళేవాళ్ళు, అటు ఇటు ఉన్నవాళ్ళు, రథాన్ని పట్టుకు వెళ్ళాడేవాళ్ళు. సుమంత్రుడిని ఆపవయ్యా, నువ్వు మెల్లగా పోని, ఎందుకంత తొందర నీకు? రాముడిని ఇంకాసేపు మేము చూస్తాము, ఇంకెప్పుడు చూడగలుగుతాము అని చెప్పి సుమంత్రుడిని ఆపమని అరుస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా ఉండగా రాముడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అనుకుంటున్నాడు, ఎంతసేపు అయితే నేను ఈ అయోధ్య నగరాన్ని దాటి వెళ్ళనో అంతవరకు కూడా ఈ ప్రజలు, నా తండ్రి, వీళ్ళందరూ కూడా ఎక్కువగా శోకిస్తూనే ఉంటారు. కావున అయోధ్య నగరాన్ని త్వరగా దాటి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్న రాముడు సచశ్రీమాన్ అచింత్యాత్మ రామో దశరథాత్మజ సూతం సంచోదయామాస త్వరితం వాక్యతామితి. శ్రీమాన్ శోభాయమానంగా ఉన్నటువంటి వాడు, శ్రీమంతుడైనటువంటి వాడు, అచింత్యాత్మ ఊహించలేనటువంటి బుద్ధిశక్తి, ఆలోచనా శక్తి, ధైర్యము కూడా కలిగినటువంటి వాడు, దశరథాత్మజ, దశరథుని యొక్క కుమారుడు అని. ఇక్కడ చూడండి, శ్రీమాన్ అని చెప్పవలసిన అవసరం ఏమిటి? శ్రీమాన్ అంటే ఏమిటి? సంపదలు కలిగినటువంటి వాడు అని చెప్పి, సంపదలన్నీ వదిలేసి రాజ్యాన్ని విడిచిపెట్టేసి కట్టుబట్టలతోటి నారవస్త్రాలు ధరించి జడలను ధరించి అరణ్యవాసానికి వెళుతుంటే అటువంటి రామచంద్రుడిని పట్టుకుని శ్రీమాన్ అని సంబోధించడం ఎంతవరకు ఈ సందర్భంలో ఔచిత్యం, ఎంతవరకు సముచితము అంటే, శ్రీమాన్ అంటే సంపద అంటే కేవలము బాహ్యంగా కనిపించేటటువంటి మేడలు, మిద్దెలు, లేకపోతే ఈ రాజభోగములు, పట్టు వస్త్రములే కాదు, మానసికమైనటువంటి ధైర్యము, అదేవిధంగా ముఖంలో తేజస్సు ఏదైతే ఉన్నాయో అవి కూడా సంపద అనే చెబుతారు. అందుకనే ఇక్కడ శ్రీమాన్, శ్రీమంతుడు, శోభాయుక్తంగా ఉన్నటువంటి వాడు అన్నారు. ఎందుకు అంటే తాను వనవాసానికి వెళుతున్నప్పటికీ కూడా వనవాసం చేయవలసి వచ్చినదే అనే బాధ రామచంద్రమూర్తిలో ఏమాత్రము లేదు. వనవాసము అనే కష్టము రామచంద్రుని యొక్క శోభలో, ఆ కాంతిలో ఎటువంటి మార్పును కూడా తీసుకురాలేదు. ఆ కాంతిని ఏమాత్రము కూడా తగ్గించలేదు. అంతే తేజస్సుతో ఉన్నాడు. అంటే పట్టాభిషేకం ఉన్నది అని చెప్పినప్పుడు ఎంత తేజస్సుతో ఉన్నాడో, పట్టాభిషేకం లేకుండా ఇలా అడవికి వెళుతున్నప్పుడు కూడా రామునిలో అంతే తేజస్సు ఉన్నది అని తెలియజేయటం కోసమే శ్రీమాన్, తేజోవంతంగా విరాజిల్లుతున్నటువంటి వాడు. ఇంకా ఎటువంటి వాడు? అచింత్యాత్మ, ఎవరి ఊహకు కూడా అందనటువంటి వాడు. అందరూ ఆశ్చర్యపోతున్నాడు, ఏమిటి రామచంద్రమూర్తి అడవికి వెళుతున్నాడా, విహారయాత్రకు వెళుతున్నాడా అన్నట్లుగా ఆయన అలాగా తేజోవంతంగా గోచరిస్తున్నాడు. ఎందుకంటే కష్టముల పాలవుతున్నప్పుడు కొంత తేజస్సు విహీనమవటం అనేది సాధారణం. కానీ రాముడు తండ్రి ఆజ్ఞను పాటించి అడవికి వెళ్ళడాన్ని కష్టముగా భావించలేదు. అందుకనే ఆయన ముఖములో ఎటువంటి వికారములు లేవు, తేజోవంతంగానే గోచరిస్తున్నాడు. అచింత్యాత్మ,
ఎవరు ఊహించనటువంటి బుద్ధిశక్తి కలిగినటువంటి వాడు, అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి వాడు. అందుకనే ఆ పట్టాభిషేకం ఆగిపోయిన సందర్భంలో కూడా స్వపుత్ర కురుతే పితుర్యతివచ కస్తత్ర భో విస్మయ అని చెప్పి అంటూ అక్కడ ఆ సందర్భంలో చెబుతాడు రామచంద్రమూర్తి అంటాడు, మా తండ్రి గారు పట్టాభిషేకం ఉన్నది అంటే వెళ్ళాను, లేదు అంటే తిరిగి వచ్చేశాను. కానీ ఇదంతా చూచినటువంటి రాజ్ఞాహూయ విసర్జితే మయి జనో ధైర్యేణ మే విస్మిత, మా తండ్రి గారు పట్టాభిషేకం లేదు అనగానే అలాగే అని చెప్పి నేను వచ్చేస్తే నా ధైర్యాన్ని చూచి ఈ జనులందరూ కూడా ఎందుకో ఆశ్చర్యపోతున్నారు. నేనేమైనా ఘనకార్యం చేశానా? మా నాన్న చెప్పారు, నేను విన్నాను. తండ్రి మాట వినడం కొడుకు యొక్క కర్తవ్యమే కదా. కర్తవ్యాన్ని ఆచరించినప్పుడు దాన్ని చూచి ఆశ్చర్యపోవలసినటువంటి అవసరమేమున్నది? ఈ ప్రజలందరూ నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ విధంగా బాధపడుతున్నారు, కానీ నేను చేసినటువంటి ఘనకార్యమేమీ లేదు. మా నాన్న మాట నేను వినడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి అంటాడు రామచంద్రమూర్తి. అందుకని ఇక్కడ చూడండి, అచింత్యాత్మ, ఎవరి ఊహలకు కూడా అందనటువంటి వాడు, ఆయన నమ్మినటువంటి ఆ ధర్మమును సత్యమును ఆచరించేవాడు. ఎవరు? దశరథాత్మజ, దశరథుని యొక్క కుమారుడు అని అన్నాడు. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, తండ్రి అయినటువంటి దశరథుడు విలవిలలాడిపోతున్నాడు, దుఃఖంతో దీనమైనటువంటి స్థితిని పొందాడు. కానీ ఆ దశరథుని కుమారుడైనటువంటి రాముడు మాత్రము ఏమాత్రము వెరవటం లేదు, ఏమాత్రము అధైర్యపడకుండా ఆయన అంత ధైర్యంగా వెళుతున్నాడు అని చెప్పడం కోసమే దశరథాత్మజ అని అంటున్నాడు. ఇందులో మరో ఉద్దేశం ఏమిటి అంటే, కుమారుడికి బాధ ఉండకపోవచ్చునేమో కానీ ఆ కుమారుణ్ణి విడిచిపెట్టడానికి తండ్రికి ఎంతో బాధ కలుగుతుంది అని తెలియజేయటం కోసమే ఇక్కడ దశరథాత్మజ అనే విషయాన్ని కూడా చెప్పారు. అటువంటి వాడైన స రామ, ఆ రాముడు అంటే ఏమిటి? శ్రీమాన్ అచింత్యాత్మ, తేజోవంతంగా ఉన్నటువంటి వాడు, ఎవరూ కూడా ఊహించనంతటి ఆలోచన కలిగినటువంటి వాడు, సత్యము ధర్మమునే మార్గంగా ఎంచుకున్నటువంటి వాడైన రాముడు. త్వరితం వాక్యతామితి, సుమంత్ర త్వరితం వాక్యతాం, త్వరగా ఈ రథాన్ని ముందుకు నడిపించండి, వేగంగా నడిపించండి. అప్పటికే రథం వేగంగా పెడుతూ ఉంటే జనాలందరూ కూడా పిలుస్తూ ఉన్నారు, మెల్లగా పోనీవయ్యా, మెల్లగా పోని, రాముడిని ఇంకొద్దిసేపు మేము చూస్తాము అని చెప్పి అంటున్నారు. మరి రాముడేమో ఏమంటున్నాడు ఇక్కడ? త్వరితం వాక్యతాం, కాస్త వేగంగా రథాన్ని పోనీయండి. సూతం సంచోదయామాస అని సుమంత్రుల వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. సుమంత్రుల వారితో రామచంద్రమూర్తి చెబుతున్నాడు, త్వరగా పోనీయండి, త్వరగా పోనీయండి. ఎందుకు అంటే, తాను ఎంతసేపు ఈ అయోధ్య నగరంలో ఉంటే అంతసేపు కూడా ఈ ప్రజలందరూ బాధపడుతూ ఉంటారు. తండ్రి గారి శోకానికి అంతు అనేది ఉండదు. మరి ఇక్కడ సుమంత్రుల వారి పరిస్థితి చూడండి. జనులందరూనేమో సుమంత్రుల వారిని ఆపవయ్యా, ఏమిటా వేగం, ఏమొచ్చింది నీకు ఆ తొందర అని చెప్పి అరుస్తున్నారు సుమంత్రుల వారిని. రాముడేమో ముందుకు పోనీయండి, త్వరగా పోనీయండి అంటున్నాడు రాముడు. రామోయాహీతి సూతం తం తిష్టేతి సజనస్తదా ఉభయం నాశకత్సూతః కర్తుమధ్వని చోదితః. తదా, అప్పుడు రామః యాహి ఇతి, రాముడేమో అయా త్వరగా పోనిండి, వేగంగా పోనిండి రథాన్ని అని సుమంత్రుల వారితో అంటున్నాడు. సారథిని అచోదయతు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. అంటే రాముడు రథికుడు, రథంలో ఉన్నటువంటి వాడు ఎలా చెబితే అలాగ ముందుకు వెళ్ళాలి అనేది సామాన్యంగా తెలిసినటువంటి ధర్మము. మరి చుట్టూ ఉన్నటువంటి వారేమో ప్రజల మాటను కూడా వినాలి కదా. మరి సహ జన, ఆ జనసమూహము రథాన్ని వెంబడించి పరిగెడుతూ వస్తున్నటువంటి ఆ జనులేమో తిష్ట, ఆపవయ్యా, ఎందుకంత వేగంగా వెళతావు, రథాన్ని నిలుపు, తిష్ట, ఆపు అని చెప్పి వాళ్ళు ఇతితం సూతం అచోదయతు అని ఆ సూతుణ్ణి, సుమంత్రుల వారిని అరుస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. మరి సుమంత్రుల వారి పరిస్థితి ఏమిటి? సూత అధ్వని చోదిత, ఈ విధంగా రాముని చేతేమో వెళ్ళు అని చెప్పి ప్రేరేపించబడుతున్నటువంటి వాడు, మరి ఆ ప్రజలందరి చేతేమో ఆపు అని చెప్పి ప్రేరేపించబడుతున్నటువంటి వాడైన ఆ సుమంత్రుల వారు ఉభయం, రెండింటినీ కూడా
కర్తం న అశకతు, చెయ్యటానికి ఆయనకి అసమర్థుడైపోయేట. అటు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఇటు ఆపలేకపోతున్నాడు. వెళదామా అంటే ప్రజలందరూ అరుస్తున్నారు, ఆపుదామా అంటేనేమో రామచంద్రమూర్తి ముందుకు పోనీయండి అని చెప్పి అంటున్నాడు. రాముడి ఆజ్ఞ పాటించాలా, ప్రజలందరి యొక్క ఆవేదనను వినాలా అని తోచక, ఇక్కడేదో కుమార సంభవంలో చెప్పినట్లుగా శైలాధిరాజ తనయా నయయౌనతస్థౌ అని చెప్పినట్లుగా అటు ముందుకి వెళ్ళలేకపోతున్నాడు, ఇటు వెనక్కి ఆగలేకపోతున్నాడు. ఏం చేయాలో పాలుపోలేక ఒకంత తోలుతూ ఉన్నాడు. అంటే చూడండి, చేతిలో ఉన్నటువంటి కొరడాతోటేమో వాటిని ప్రచోదన చేస్తూ ఉన్నాడు, మరో చేతిలో ఉన్న పగ్గములనేమో గట్టిగా లాగి పట్టుకుంటున్నాడు. ఆ గుర్రములు మాత్రం ఏం చేస్తాయి, లాగాడు కదా అని చెప్పి గుర్రాలు ఆగాల, కొడుతున్నాడు కదా అని ముందుకు వెళ్ళాలా? అలాగే ఉంది సుమంత్రుడు వారి యొక్క పరిస్థితి. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, రథాన్ని ముందు కదపలేకపోతున్నాడు, అలాగని చెప్పి ఆపలేకపోతున్నాడు. మరి ప్రజలేమో ఆపమంటున్నారు, రాముడేమో మరలా ముందుకు పోనీయమని చెప్పి చెబుతున్నారు. ఈ విధంగా సుమంత్రుల వారి పరిస్థితి ముందుకు వెళ్ళలేక ఆపలేక సందిగ్ధావస్థలో ఆయన కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నిర్గచ్చతి మహాబాహో రామే పౌరజనాశ్రుభిః పతితైరభ్యవహితం ప్రశశ్రామ మహీరజః. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రథికుడైనటువంటి రామచంద్రమూర్తి చెప్పాడు కావున మెల్లమెల్లగా ముందుకే నడుపుతూ ఉన్నాడు రథాన్ని సుమంత్రుల వారు. అంటే వేగంగా వెళ్ళడం లేదు, అలా అని చెప్పి రథాన్ని ఆపటం లేదు, ముందుకు నడుపుతూ ఉన్నాడు. మహాబాహు, గొప్ప భుజబల పరాక్రమం కలిగినటువంటి రామే, శ్రీరామచంద్రుడు మహాబాహౌ రామే నిర్గచ్చతి, ప్రయాణమై అడవికి వనవాసానికి బయలుదేరి వెడుతూ ఉంటే మహీరజ పతితై పౌరజన ఆశ్రుభిః. మరి రథం ముందుకు కదులుతూ ఉంటే రథచక్రముల యొక్క తాటికి, ఆ రథచక్రముల దీనికి వెంటనే అక్కడ ఉన్న దుమ్ము పైకి లేస్తుంది కదా, అలాగా ఆ సుమంత్రులు రథం నడుపుతూ ఉంటే రథచక్రముల యొక్క వేగానికి దుమ్ము పైకి లేస్తూ ఉన్నది, ధూళి పైకి లేస్తూ ఉన్నది. కానీ ఆ రథచక్రముల దగ్గర అటు ఇటు పరిగెడుతున్నటువంటి వాళ్ళ యొక్క కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీళ్ల వల్ల రథచక్రం దాటికి లేచినటువంటి ఆ ధూళి కూడా పూర్తిగా నేలమట్టమైనట్టుగా నేల మీద అలా పడిపోతున్నది. అంటే ఏమిటి, రథం వెళుతున్నప్పటికీ కూడా ఎప్పుడూ వేగంగా వెళుతున్నటువంటి రథం నుండి వచ్చేటటువంటి ధూళి ఆనాడు ధూళి వస్తున్నప్పటికీ ఆ ధూళి వీరి యొక్క కన్నీటితోటి తడుపబడి ధూళి కూడా బయటికి లేవటం లేదనమాట. అలాగా రామే నిర్గచ్చతి, రాముడు ప్రయాణమై అడవికి వెళుతూ ఉంటే, రథం ముందుకు కదులుతూ ఉంటే మహీరజ, గుర్రముల యొక్క గిట్టల తాకిడికి రథచక్రముల యొక్క తాకిడికి లేచినటువంటి ఆ ధూళి పతితై పౌరజనాశ్రుభిః, కళ్ళ నుండి జారువారుతున్నటువంటి ఆ పుర ప్రజల యొక్క కన్నీళ్లతోటి అభ్యవహితం, తడసిపోయింది. తడిసి ప్రశశామ, ఏమాత్రమో కూడా ధూళి కూడా పైకి లేవటం లేదుట. అంటే చూడండి, ఆ రాజవీధులన్నీ కూడా ప్రజల యొక్క కన్నీటితోటి తడిసిపోయి ఉన్నాయి. అంతగా ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, కన్నీటి సముద్రంలా ఉన్నది అని. అంతే కదా, ఏ ఒకళ్ళో ఇద్దరో ఏడిస్తే వాళ్ళ యొక్క కన్నీళ్లు తుడుచుకుంటారు, కాస్త తుంపరల్లాగా పడతాయి. కానీ అక్కడ ఉన్నటువంటి అంతమంది కూడా పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి జనులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండేటప్పటికీ వారి యొక్క కన్నీళ్లతోటే ఆ అయోధ్య నగరపు రాజవీధులన్నీ కూడా తడసిపోయి ఉన్నాయి. తద్వారా ఆ కన్నీటి మీద వెళుతున్న కన్నీటి ద్వారా అక్కడ రథచక్రముల నుండి లేకపోతే ఆ గుర్రముల యొక్క తాకిడికి కానీ కనీసము ధూళిరేణువు కూడా పైకి కనిపించడం లేదు. అంతగా వాళ్ళందరూ కూడా విలపిస్తూ రాముడి యొక్క రథాన్ని అనుసరిస్తూ పరిగెడుతూ ఉన్నారు. రాముని యొక్క రథం ముందుకు కదులుతూ ఉన్నది. దశరథ మహారాజు అంతఃపురం నుండి బయటికి వచ్చి చూచి ఇంకా రాముడు రథం ఎటు వెళ్తున్నదో అటువైపుకి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాడు. రుదితాశ్రు పరిద్యూనం హాహా కృతమచేతనం ప్రయాణే రాఘవస్యాసీత్ పురం పరమపీడితం. ఆ అయోధ్యానగరంలో ఆ పరిస్థితి ఎలా ఉన్నదనే విషయాన్ని చెబుతూ రాఘవస్య ప్రయాణే,
ఇక్కడ రాఘవస్య అనే దానికి రెండు అర్థాలు చెబుతారు. ఒకటి రాముని యొక్క వనవాస ప్రయాణం యందు అని ఒక అర్థం అయితే, రెండవది రాఘవస్య అంటే రఘువంశంలో జన్మించిన వాడే కదా దశరథుడు కూడా. కావున రాఘవస్య ప్రయాణే, అలాగ దశరథ మహారాజే స్వయంగా కదలి వస్తూ ఉండేటప్పటికీ అంతఃపుర భవనం నుండి బయటకు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రాజవీధిలోకి దశరథ మహారాజే బయటకు వచ్చేటప్పటికీ దశరథుని యొక్క ఆ కదలికలను చూచి పురం అయోధ్యాపురం అంతా కూడా రుదితాశ్రు మరింతగా రోధిస్తూ ఉన్నదిట. రాముడు వెళ్ళడం చూసేటప్పటికే అందరికీ చాలా బాధ కలుగుతూ ఉన్నది. మరి ఆ రాముణ్ణి విడిచిపెట్టలేక వెంటబడుతున్నటువంటి దశరథుణ్ణి చూచేటప్పటికీ ఈ ప్రజల యొక్క ఆ దుఃఖం ఏదైతే ఉందో మరింతగా పెళ్ళుబికి బయటకు వస్తున్నది. అంతే కదా, ఏదైనా పిల్లలకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ పిల్లలను చూచి బాధపడతారు. అంతకంటే కూడా ఆ పిల్లలను చూచి బాధపడుతూ ఆ పిల్లలను విడిచిపెట్టాలనేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి శోకం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. అది చూచినటువంటి జనులందరూ కూడా మరింతగా శోకిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి వెళుతూ ఉంటేనే అందరూ బాధపడుతూ ఉన్నారు. ఆ రాముడిని విడవలేక మరింతగా బాధపడుతున్నటువంటి దశరథుణ్ణి అలా రాజవీధిలోకి రావటం చూచేటప్పటికీ ప్రజల యొక్క దుఃఖానికి అంతు లేకుండా పోయింది. మరింతగా వారు బాధపడుతూ ఉన్నారు. ఎలాగా ఆ పురమంతా కూడా అయోధ్యాపురమంతా కూడా రుదితాశ్రు దుఃఖితులైనటువంటి ఆ పురజనుల యొక్క కన్నీటితోటి నిండిపోయింది. పరిద్యోనం అంతా కూడా కన్నీటితోటి తడిసినది. అచేతనం పరమపీడితం చైతన్యాన్ని కోల్పోయినట్లుగా, ఏదో అందరూ కూడా ఒకే పాట పాడుతున్నట్లుగా, అందరూ కూడా ఒకే రకంగా ఆ విధంగా శోకిస్తూ ఉన్నారు. అంటే అక్కడ విశేషం ఏమిటంటే ఓదార్చేవాడెవడూ కూడా లేదు, అందరూ కూడా దుఃఖపడుతూనే ఉన్నారు అని చెప్పడం ఇందులో ఉన్న ఉద్దేశం అన్నమాట. అచేతనం అంటే మూర్ఛపోయినట్టుగా, తెలివి కోల్పోయినట్లుగా, పరమపీడితం మిక్కిలి పీడించబడింది. అందులో ఎవరు ఓదార్చేవారు లేరు, అందరూ కూడా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నటువంటి వాళ్ళే. అచేతనం పరమపీడితం ఆసీత్. ఈ విధంగా హాహాకారాలు చేస్తూ అందరూ బాధపడుతూ ఉన్నారు. అంటే ఏమిటి? తమను ఓదార్చవలసినటువంటి వాడైనా, తమకు ధైర్యం చెప్పేటటువంటి వాడైనా, తమకు అండగా ఉండేటటువంటి మహారాజే ఈ విధమైనటువంటి దీనస్థితిని పొందేటప్పటికీ ఆ మహారాజును చూచి ప్రజలెవరూ కూడా ఆగలేకపోయారు. మరింత దుఃఖంతో శోకిస్తూ ఉన్నాడు. దశరథ మహారాజేమో ఎటువంటి రాజలాంఛనములు లేకుండా రథం వెళుతున్నటువంటి వైపే తాను కూడా వెళ్ళడం కోసం ఆ రాజభవంతు నుండి బయటకు వచ్చి రాజవీధిలోకి వచ్చేసాడనమాట. ఈ విధంగా రాముడి యొక్క రథం వెళుతూ ఉంటే వెనకాల ఇలాగా శోకసాగరంలాగా ఏడుపులతోటి దుఃఖములతోటి ఇలాగా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా అలా ప్రయాణమై వెళుతున్నప్పుడు ఈ విధంగా శోకించడము దుఃఖించడము ఏమాత్రము కూడా శుభశకునము కాదు. అది ఆ వెళ్ళేటటువంటి వారికి కొన్ని కష్టములనే తెచ్చిపెట్టేటటువంటిది అని. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు కదా, ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దుఃఖం అనేది కలగటం, విడిచిపెట్టడానికి దుఃఖం అనేది కలగటం అనేది సహజమే. కానీ ఆ బయలుదేరి వెళ్ళేటటువంటి సందర్భంలో మాత్రం ఆ దుఃఖాన్ని అణచుకొని ఉండగలగాలి అని అన్నారు. కానీ విశేషం ఏమిటంటే, విషయము ఆ బయలుదేరి వెళుతున్నప్పుడు అంతకు ముందు కలిగిన దానికంటే కూడా ఎక్కువ దుఃఖం కలుగుతుంది. దాన్ని ఆపుకోవటం అనేది ఎవరి తరమో కూడా కాదు. అందుకనే అటువంటి శకునములు కొంత ప్రభావాన్ని చూపిస్తాయని కూడా చెబుతున్నారు. మరి ఆ విధంగానే ఇక్కడ రాముడు అలా వనవాసానికి వెళుతూ ఉంటే అయోధ్యానగరం అంతా కూడా రాముణ్ణి విడవలేక శోకసాగరంలాగా ఉన్నది. ఎలా ఉన్నది అంటూ ఇంకా చెబుతూ, శుశ్రావనయనై స్త్రీణాం అశ్రమాయాస సంభవం మీన సంక్షోభచలితై సలిలం పంకజైరివా. అక్కడ ఉన్నటువంటి ప్రతివారు కూడా విలపిస్తూనే ఉన్నారు. అందులోనూ స్త్రీలకు కాస్త శోకం అనేది ఎక్కువగా కలుగుతుంది. ఆ భావన, ఆ దుఃఖాన్ని వారు మనసులో అణుచుకోలేరు. అంటే పురుషులు కూడా అణుచుకోలేరు, పురుషులు కూడా ఆ దుఃఖాన్ని ఆపుకోలేరు. కానీ పురుషులు కొంత తమాయించుకోగలిగినటువంటి శక్తి కలిగి ఉండవచ్చు. కానీ స్త్రీల యొక్క దుఃఖము, వారి యొక్క ఆ కన్నీళ్లు మాత్రం వారు ఆపుకోలేరుట. అలాగా వాళ్ళ కళ్ళ నుండి వస్తున్నటువంటి కన్నీళ్లు
ఒకేసారి ఆ విధంగా వస్తున్నాయి. ఎలాగా అంటే ఆ దశరథుడిని చూచేటప్పటికి అప్పటికే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దశరథుడు కూడా దీనమైనటువంటి స్థితిలో సామాన్యుడిలాగా విలపిస్తూ ఉంటే ఆయన్ని చూచేటప్పటికి మరింతగా వీరి కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయంటూ స్త్రీణాం నయనైహి, పురస్త్రీల యొక్క కన్నుల నుండి ఆయాస సంభవం, రాముడు వెళ్ళిపోతున్నాడు అనే దుఃఖంతో, దశరథ మహారాజు దీనమైనటువంటి స్థితికి వచ్చాడు అనే దుఃఖంతో వచ్చినటువంటి అస్రం కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీళ్ళు మీన సంక్షోభ చలితై పంకజై సలిలం ఇవ. రాముడు వెళుతున్నాడు అనే బాధతోటే కళ్ళ నిండా గుడ్ల నిండా కూడా నీళ్లతోటి వాళ్ళందరూ విలపిస్తూ ఉంటే దశరథ మహారాజు హఠాత్తుగా ఆ విధంగా రామారామా అని అరుచుకుంటూ ఆ అంతఃపుర భవంతు నుండి బయటకు వచ్చేటప్పటికి ఆ కళ్ళ నిండా ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఒక్కసారి పెళ్ళిపికి బయటకు వచ్చి ఆ విధంగా వాళ్ళ యొక్క శరీరములన్నీ కూడా తడిచిపోయే విధంగా ఉన్నారట. దానికి చెబుతున్నారు చూడండి, కొలనులో అందమైనటువంటి కొలనులో పద్మముల మీద కూడా నీటి తుంపరలు ఉంటాయి, అలాగే ఆ తామరాకుల మీద కూడా నీటి తుంపరలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ జలచరములు అంటే చేపలు కానివ్వండి ఏవైనా జలచరములు ఒక్కసారి ఎగిరిపడ్డాయో వెంటనే ఆ కదలికలకు పద్మములలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా ఒక్కసారి జర్రని జారి నీటిలో అంటే ఆ కొలనులో పడిపోతుందన్నమాట. తామరాకు మీద ఉన్నటువంటి నీరు కానీ లేకపోతే పద్మములో ఉన్నటువంటి నీరు కానీ చిన్నపాటి అలికిడి కలగగానే వెంటనే ఆ నీరంతా కూడా అలా స్రవిస్తుంది. అలాగే కళ్ళ నిండా నీళ్లతో ఉన్నటువంటి ఆ పురస్త్రీల యొక్క కళ్ళ నుండి కూడా ఎప్పుడైతే దశరథ మహారాజు ఆ విధంగా ఉన్నటువంటి వచ్చాడో వెంటనే వాళ్ళ కళ్ళ నుండి నీళ్లు జాలువారిపోయాయి. పద్మముల నుండి జాలువారినటువంటి నీటి తుంపరలలాగా వీళ్ళ యొక్క అందమైనటువంటి కన్నుల నుండి ఆ నీరు కన్నీరు అలా జాలువారుతూ ఉన్నది. ఇక్కడ పద్మములతో పోల్చడంలో ఉన్న మరో విశేషం ఏమిటి అంటే సున్నితమైనవి అందమైనవి అని చెప్పటం ఒక ఉద్దేశం అయితే ఎర్రబడినవి అని చెప్పటం మరొక ఉద్దేశము. అంటే ఆ శోకంతో ఎర్రబడినటువంటి కన్నుల నుండి పద్మముల నుండి నీరు జారివారినట్టుగా వాళ్ళ యొక్క కన్నుల నుండి అలాగా జలము స్రవిస్తూ ఉన్నది. ఆ దుఃఖాన్ని ఆ కన్నీళ్ళని వాళ్ళెవరూ కూడా ఆపుకోలేక విలపిస్తూ ఉన్నారు. అప్పుడు దృష్ట్వా నృపతి శ్రీమాన్ ఏకచిత్తగతం పురం నిపపాతైవ దుఃఖేన హతమూల ఇవ ద్రుమః. దశరథుడు తానే విలపిస్తున్నాడు, తనకే బాధ కలుగుతున్నది అని చెప్పి అంతఃపురంలో ఉండి బాధపడుతూ ఆ బాధ తట్టుకోలేక బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి రాముణ్ణి అనుసరిద్దామనుకుంటే ఆ అంతఃపురం బయట ఆ రాజవీధిలో తనను మించినటువంటి దుఃఖాన్ని పొందుతున్నటువంటి వారు, పైగా ఏకచిత్తం ఒకే రకంగా దుఃఖిస్తున్నటువంటి వారు, ఓదార్చేవారు ఒక్కరు కూడా కనిపించకుండా అలా అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే శ్రీమాన్ నృపతి, శ్రీమంతుడైనటువంటి శోభాయుక్తమైనటువంటి వాడైన పూర్వము శోభాయుక్తమైనటువంటి వాడైన ఆ దశరథ మహారాజు ఏకచిత్తగతం ఒకే విధమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉన్నటువంటి పురం దృష్ట్వా ఆ అయోధ్యానగరాన్ని చూచి, అంటే అయోధ్యానగరంలో రాముడికి వ్యతిరేకంగా ఉండేవారు కానీ లేకపోతే అయోధ్యానగర పుర ప్రజలలో వేరు వేరు భావాలు కలగటం కానీ ఏమీ లేదు. రాముడి విషయంలో అయోధ్యాపుర ప్రజలందరిలో కూడా ఒకే రకమైనటువంటి భావన, సానుకూల భావన, రాముడు వెళుతున్నాడు అనే దుఃఖమే తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు. ఆ విధంగా ఏకచిత్తగతం ఒకే విధంగా ఆలోచనలతో ఉండి ఒకే విధంగా దుఃఖిస్తున్నటువంటి ఆ అయోధ్యానగరాన్ని చూచి దృష్ట్వా దుఃఖేన హతమూల ద్రుమః ఇవ, మరింత దుఃఖము దశరథునికి కూడా కలిగి హతమూల మొదలు నరకబడినటువంటి చెట్టు ఏ విధంగా అయితే కుప్పకూలి పడిపోతుందో ఆ విధంగా దశరథ మహారాజు కూడా బయటకు వచ్చి ఆ విధంగా వాళ్ళని చూచేటప్పటికీ ఆ మెట్ల మీదే దశరథ మహారాజు కూడా కుప్పకూలి పడిపోయాడు. ఆ విధంగా కింద కుంగిపోయాడనమాట. హతమూల ఇవ ద్రుమః అని అంటూ మొదలు నరకబడినటువంటి చెట్టు ఏ విధంగా అయితే ఒకేసారి పడిపోతుందో అదేవిధంగా ప్రజలందరి యొక్క దుఃఖాన్ని చూసినటువంటి దశరథ మహారాజుకి దుఃఖం మరింతగా కలిగి ఒక్కసారి ఆ అంతఃపురం యొక్క భవంతి యొక్క మెట్ల మీదే కుప్పకూలి పడిపోయాడు, విరుచుకు పడిపోయాడు. పడిపోయి అయ్యయ్యో ఎటువంటి స్థితి వచ్చిందే,
అని బాధపడుతూ ఉన్నాడు. మరి దశరథుని యొక్క స్థితి చూచేటప్పటికీ తతో హలహలా శబ్ద జజ్ఞే రామస్య పృష్ఠత నరాణాం ప్రేక్ష్య రాజానం సీదంతం భృశ దుఃఖితం. ఇలాగా మరింతగా దుఃఖిస్తున్నటువంటి, తమకు ధైర్యం చెప్పవలసినటువంటి మహారాజే ఈ విధమైనటువంటి దీనమైన స్థితిలో కుప్పకూలి పడిపోయేటప్పటికీ తతః ఆ తరువాత భృశ దుఃఖితం, ఇంతగా మిక్కిలి దుఃఖిస్తూ బాధపడుతున్నటువంటి వాడైన సీదంతం దుర్బలుడైపోయి క్షీణబలుడైపోయి మరింతగా క్షీణించిపోతూ శక్తివిహీనుడైపోతున్నటువంటి వాడైన రాజానం, రాజుని చూచి అంటే అస్తమిస్తున్నటువంటి సూర్యునిలాగా దశరథ మహారాజులో క్షణక్షణానికి కూడా ఆ తేజస్సు తగ్గిపోతున్నది. అందుకని ఇంతకుముందు శ్లోకంలో శ్రీమాను ప్రయోగించాడు. అంటే పూర్వం తేజోవంతంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాట మాటకి క్షణక్షణానికి కూడా దశరథునిలో తేజస్సు తగ్గిపోతూ ఉన్నది. ఒక్కసారి ఆయన అలా కుప్పకూలి పడిపోయేటప్పటికీ సీదంతం అలా తేజస్సును కోల్పోతూ దుర్బలుడై కృంగిపోతున్నటువంటి రాజానం ఆ దశరథ మహారాజుని ప్రేక్ష చూచి రామస్య పృష్ఠత, రాముడి రథం అలా వెళ్ళిపోతున్నది. రాముడి రథం వెనకాల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేటప్పటికి రాజుగారు పడిపోయేటప్పటికీ నరాణాం హలహలా శబ్ద, జనులందరిలో అంతకుముందే కోలాహలంగా ఉన్నది, అప్పుడు మరింతగా హాహాకారములతోటి కోలాహల ధ్వని పుట్టింది. అంతకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు మరింతగా కోలాహలము, మరింతగా శోకము, హాహాకారములు కూడా చేస్తూ ఉన్నారు. ముందేమో రామచంద్రమూర్తి రథంలో వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాలేమో దశరథ మహారాజు అది తట్టుకోలేక పడిపోయాడు. ఈ స్థితిని చూచేటప్పటికీ రథం వెనకాల పరిగెడుతున్నటువంటి వారు, అదేవిధంగా ఆ రాజవీధిలో ఉన్నటువంటి వారందరూ కూడా మరింతగా పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ అరుస్తూ ఉన్నారు. అరుస్తూ ఏమని అరుస్తున్నారు? మరి రాముణ్ణి ఆపాలి అనుకుంటున్నారు కదా, ఇది ఒక కారణం వీళ్ళకి కనిపిస్తున్నది. ఏమని? ఇక్కడ దశరథ మహారాజు పడిపోయారయ్యా, రామచంద్ర నువ్వు అలా ముందుకు వెళ్ళిపోవద్దు, ఆగు అని చెప్పాలని వాళ్ళ ఉద్దేశం. అందుకని హారామేతి జనాకేచితు రామమాతేతి చాపరే అంతఃపురం సమృద్ధంచ క్రోశంత పర్యదేవయన్. కొంతమంది ఏమో హా రామ 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 అని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే రాముడు వాళ్ళ యొక్క మొరను విని ఆగుతాడేమో అని చెప్పి. మరికొందరేమో అపరే కొందరు రామమాత అని అంటూ రాముని తల్లి అయినటువంటి రామజనని కౌసల్య ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు, నీ భర్త ఈ విధంగా పడిపోయాడే అని చెప్పి ఆమె యొక్క తల్లిని గురించి అంటున్నాడు. అంటే ఏమిటి? తల్లికి కష్టం కలిగింది అని, లేకపోతే తల్లికి ఏదో ఆపద వచ్చింది అని అంటే వెంటనే రాముడు ఏమైనా అక్కడ ఆగుతాడేమోననే ఉద్దేశంతో ముందు రామా అని చెప్పి పిలిచారు. అయినప్పటికీ ఆకపోతుంటే మరికొంతమంది ఏమిటి రామజనని, అయ్యో రాముని తల్లి నీకా ఇంత కష్టం వచ్చింది అని చెప్పి క్రోశంత ఏడుస్తున్నటువంటి వారై సమృద్ధం అంతఃపురం పర్యదేవయన్, ఆ అంతఃపురంలో వారు విలపించడమే కాదు, అది చూచి మిగతా వారు కూడా ఏడిచే విధంగా, అంటే ఏడుస్తున్నటువంటి వారిని చూచి కారణం తెలియకపోయినా సరే ఆ దుఃఖాన్ని చూచి విలపించేంతగా ఆ అంతఃపుర స్త్రీలు, అంటే ఏమిటి ఆ దశరథ మహారాజు చుట్టూ ఉన్నటువంటి ఆ భార్యలు, అంతఃపుర స్త్రీలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దశరథుడు ఆ విధంగా పడిపోయేటప్పటికీ రామా అని కొంతమంది రాముని యొక్క తల్లిని పిలుస్తూ ఎంత కష్టం వచ్చిందమ్మా అని కొంతమంది దశరథుణ్ణి తలుచుకుంటూ అయ్యో దశరథ నీకు ఇంతటి కష్టం వచ్చిందా అని చెప్పి తలుచుకుంటూ కొంతమంది ఈ విధంగా అరుస్తూ విలపిస్తూ ఉన్నారు. విలపిస్తూ ఉంటే రాముడికి ఇవన్నీ వినిపించవా? వినిపిస్తాయి కదా. పైగా ఏదైనా సరే పసిగట్టగలిగినటువంటి అచింత్యమైనటువంటి ఆలోచన కలిగిన వాడు అని ఇంతకుముందే అనుకున్నాం. మరి రాముడు కూడా వీటిని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని తాను మానకూడదు. తాను ఏమాత్రమూ కృంగిపోయినా జనుల యొక్క శోకానికి అంతు అనేది ఉండదు. తాను ఏమాత్రము జంకినా సరే అది కష్టమే అవుతుంది అని అనుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళాలి అంటే కష్టం, ఆగాలి అంటే కష్టం, వెనుకకు రావటం అనేది మరింత కష్టం. మరి ఆ సందర్భంలో ఆ అంతఃపుర స్త్రీల యొక్క ఆర్తనాదాలు విన్నటువంటి రాముడు ఏం చేశాడు? అంతఃపుర స్త్రీలు లేకపోతే ఆ ప్రజలు రాముణ్ణి ఆపగలిగారా? దశరథుడు అలా పడిపోయినటువంటి దశరథుడు రాముణ్ణి ఎలా పిలిచాడు అనే విశేషాలని
తర్వాతి ప్రవచనలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. సంపదో మహతామేవ మహతామేవ చాపదః క్షీయతే వర్ధతే చంద్రః నతు తారాగణః క్వచిత్ అని కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మహతామేవ మహానుభావులకే. అలా మనకు ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభువుకి కష్టం వచ్చిందని మనం భావిస్తున్నాం. కానీ ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభువు ఏ రకమైన స్థితిలో ఉన్నాడు అంటే చంద్రుడు ఆహ్లాదాన్ని ఇస్తాడు ఆయనకి. శుక్లపక్షం కృష్ణపక్షంలో అంటే ఒకసారి పెరుగుట తరుగుట ఉంటుంది అని ఆ చంద్ర శబ్దాన్ని తన పేరులో పెట్టుకున్నాడు. మరొక రకంగా చూస్తే సంపత్తౌచ విపత్తౌచ మహతామేకరూపత ఉదయే సవితారక్త రక్తశ్చాస్తమయే తథా అని సూర్యభగవాన్ని చూస్తే ఉదయించేటప్పుడు ఎర్రగానే ఉంటాడు, అస్తమించేటప్పుడు ఎర్రగానే ఉంటాడు. కాబట్టి మహానుభావుల యొక్క గుణం ఈ రకంగా ఉంటుంది. దానికి ఆదర్శభూతుడై ఆ సూర్యవంశంలో జన్మించినటువంటి ఆ శ్రీరాముడు మనందరికీ కూడా సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఒకే రూపంలో ఒకే విధంగా ఉన్నాడు తప్ప కష్టానికి కుంగిపోలేదు, సుఖానికి పొంగిపోలేదు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ చక్కనైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం సభ్య సమాజంలో మనందరికీ కలగాలనేటువంటి సదుద్దేశ్యంతో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా తట్టుకుని నిలబడేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ ఈనాడు మనం శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి శ్లోకార్థాన్ని అనుసంధానం చేసుకుంటూ పారాయణ చేసుకుందాం. సచ శ్రీమానచింత్యాత్మా రామో దశరథాత్మజః సూతం సంచోదయామాస త్వరితం వాహ్యతామితి రామో యాహీతి సూతం తం తిష్ఠేతి సజనస్తదా ఉభయం నాశకత్సూతః కర్తుమధ్వని చోదితః నిర్గచ్చతి మహాబాహో రామే పౌరజనాశ్రుభిః పతితైరభ్యవహితం ప్రశశామ మహీరజః రుదితాశ్రు పరిద్యూనం హాహాకృతమచేతనం ప్రయాణే రాఘవస్యాసీత్ పురం పరమపీడితం సుశ్రావనయనై స్త్రీణాం అస్రమాయాస సంభవం మీన సంక్షోభచలితైః సలిలం పంకజైరివ దృష్ట్వా తు నృపతి శ్రీమాన్ ఏకచిత్తగతం పురం నిపపాతైవ దుఃఖేన హతమూల ఇవ ద్రుమః తతో హలాహలా శబ్దః జజ్ఞే రామస్య పృష్ఠతః నరాణాం ప్రేక్ష్య రాజానం సీదంతం భృశదుఃఖితం
सीदन्तं भृशदुःखितम् हारामेति जनाः केचित् हारामेति जनाः केचित् राममातेति चापरे राममातेति चापरे अंतःपुरं समृद्धं च अंतःपुरं समुद्धं च क्रोशन्तः पर्यदेवयन् क्रोशन्तः पर्यदेवयन् इति श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चत्वारिंश सर्गे अष्टौ श्लोकाः ఫలశ్రుతి దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు అందరం భక్తితో శ్రద్ధగా కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకరం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో బ్రహ్మణం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాద్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపువయశయనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరైషః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.